అందరికీ నమస్తే అండి. సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటు మిగిలిన జడ్జెస్ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. అదేంటంటే జడ్జీల యొక్క ఆస్తులన్నీ కూడా బహిరంగంగా ప్రకటిస్తారు. వాళ్ళ ఆదాయ మార్గాలు అండ్ ఆస్తులు బహిరంగంగా ప్రకటిస్తారు. జడ్జీలకు ఆదాయ మార్గాలు ఏమీ ఉండవు. వాళ్ళేమీ ఇతర వ్యాపారాలు చేయకూడదు. వాళ్ళు కేవలం గవర్నమెంట్ నుంచి వచ్చే వేతనాలు మాత్రమే అనుభవిస్తారు. సో ఆ వేతనాల ద్వారా వాళ్ళు కూడబెట్టుకున్న ఆస్తులను బహిరంగంగా ప్రకటిస్తారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్లో ఇవాళ నుంచో రేపటి నుంచో అందుబాటులో ఉంటాయి. ఆల్రెడీ నేను ఆ వెబ్సైట్ చెక్ చేస్తే దానికి సంబంధించిన కాలం అయితే ఒకటి ఇచ్చారు. జడ్జెస్లో హోమ్లోకి వెళ్ళి అందులో జడ్జెస్ అసెట్స్లోకి వెళ్తే వాళ్ళ పేర్లు ఉన్నాయి. మేబీ అసెట్స్ కొన్ని రోజుల్లో అప్డేట్ చేస్తారు. వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత అప్డేట్ చేస్తారు. అయితే ఇది ఖచ్చితంగా పారదర్శకత, న్యాయ వ్యవస్థ మీద ఒక రకమైన పారదర్శకత, ఒక రకమైన జవాబుదారీతనం, నమ్మకం కోసం తీసుకొచ్చారు అనుకోవచ్చు. మంచి నిర్ణయం అనుకోవచ్చు. సో ఎందుకంటే మొన్న చూడండి, ఆ జడ్జి గారు ఇంట్లో డబ్బులు దొరికాయి. ఆ యశ్వంత్ వర్మ జడ్జి గారి ఇంట్లో డబ్బులు దొరికాయి. కాబట్టి జడ్జెస్ ఆదాయం అండ్ జడ్జెస్ ఆస్తుల మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచి విషయం, చాలా మంచి నిర్ణయం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు 3: న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ. న్యాయ వ్యవస్థలో జడ్జీలు ఎలాగైతే సుప్రీంకోర్టు జడ్జీలు ఆస్తులు ప్రకటిస్తున్నారో, హైకోర్టు జడ్జీలు కూడా, హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి అండ్ ఇతర న్యాయమూర్తులు కూడా ఆస్తులు ప్రకటిస్తే మంచిది. అది ప్రజలకు మరింత పారదర్శకంగా ఉంటుంది. అప్పుడు న్యాయ వ్యవస్థ మొత్తం పారదర్శకత ప్రజల ముందు ఉన్నట్టే. ఇక మరొకటి కార్యనిర్వాహక వ్యవస్థ, అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, వాళ్ళకు కూడా ఇతర మార్గాలు ఉండవు. వాళ్ళకు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే ఆదాయమే. బ్యూరోక్రసీ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్ సర్వెంట్లు ఎవరైతే ఉన్నారో, వాళ్ళతో పాటు కొంత ఇతర శాఖల అధికారులు, వాళ్ళు కూడా సేమ్ ఇలాగే వాళ్ళ ఆదాయం అండ్ ఆస్తులు ప్రకటిస్తే ఇంకాస్త బాగానే ఉంటుంది. దానివలన పారదర్శకత పెరుగుద్ది. ఎందుకంటే ఐఏఎస్ల మీద దేశవ్యాప్తంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. నిన్నగాక మొన్న మన రాష్ట్రంలో అత్యంత కీలక విభాగంలో పనిచేసే ఐఏఎస్ అధికారి భార్య ఎవరికో ఉద్యోగం ఇప్పిస్తానని లంచం తీసుకున్నారని ఒక ఛానల్లో వార్త వచ్చింది. మేబీ అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ ఆరోపణలు అయితే మాత్రం వస్తున్నాయి. ఒక ఐఏఎస్ అధికారి భార్య ప్రైవేట్ హోటల్లో కూర్చి సెటిల్మెంట్లు చేస్తున్నారని, అలా వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలా అధికారం చలామణి చేస్తూ విపరీతంగా సంపాదిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సో దీని మీద క్లారిటీ రావాలంటే నిజంగా వీళ్ళ ఆస్తులు కూడా బహిరంగంగానే పెడితే బెటర్. ఎలాగైతే న్యాయ వ్యవస్థలో పారదర్శకత ఉందో, అలాగే ఈ అధికారిక వ్యవస్థలో కూడా, కార్యనిర్వాహక వ్యవస్థలో కూడా పారదర్శకత వస్తుంది. ఇక శాసన వ్యవస్థకు వచ్చేసరికి ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు చూసారా, రాజ్యసభ సభ్యులు, వీళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి పోటీ చేసినప్పుడు వీళ్ళ అసెట్స్ బయటకు వస్తాయి. వీళ్ళ ఆస్తులు ప్రకటిస్తారు. అఫిడవిట్లోనే చాలా క్లియర్గా చెప్తారు, మాకు ఇక్కడెక్కడ ఆస్తి ఉంది, ఇంత బంగారం ఉంది, ఇంత అప్పు ఉంది, ఇంత డబ్బు ఉందని చెప్తారు. దాని ఆధారంగానే ఏడీఆర్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఎక్కువగా పొలిటీషియన్స్కి బినామీ ఆస్తులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టాల్సింది 40 లక్షల రూపాయలు ఎమ్మెల్యే అవ్వాలంటే. కానీ ఏ ఎమ్మెల్యే అయినా 40 కోట్లు తక్కువ ఖర్చు పెడుతున్నారా? లేదు కదా. కానీ అఫీషియల్గా వాళ్ళు చూపించాల్సింది 40. సో అలాగే వాళ్ళు ఖర్చు పెట్టడానికి, వాళ్ళ లావాదేవీల కోసం ప్రతి ఎమ్మెల్యే సగటున రోజుకు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. వాళ్ళు బయట తిరగడానికి కావచ్చు, వాళ్ళకి ఆఫీస్కి వచ్చే వాళ్ళకి టిఫిన్లు ఇవ్వడానికి అయితే కావచ్చు, ఏదైనా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్తున్నప్పుడు కావచ్చు, ఏదైనా క్యాడర్కి సర్దడానికి కావచ్చు, యావరేజ్గా ఒక్కొక్క ఎమ్మెల్యేకి రోజుకు 1 లక్ష రూపాయలు ఖర్చు అయిపోద్ది. ఈ డబ్బులన్నీ ఊరికే రావుగా, వాళ్ళు వేరే మార్గంలో సంపాదిస్తేనేగా వస్తాయి. మరి ఆ మార్గం ఏంటి? అఫీషియల్గా ఉండదు, అన్అఫీషియల్గా ఉంటుంది. సో వాళ్ళు అఫీషియల్గా ఆస్తులు ప్రకటిస్తున్నారు 5 ఏళ్ళకు ఒకసారి, కానీ అన్అఫీషియల్గా ఏంటి పరిస్థితి? సో దాన్ని కట్టడి చేయడానికి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? ఇప్పుడు ఏదైనా నాయకుడి మీద అవినీతి ఆరోపణలు వస్తే, అవి చట్ట ప్రకారం రుజువైతే, ఆ నాయకుడికి జైలు శిక్ష పడితే వాళ్ళు మళ్ళీ పోటీ చేయకూడదని ఒక ఆర్డర్ ఉంది. కానీ ఇది ఎంతవరకు అమలవుతోంది? సో ఇక్కడ శాసన వ్యవస్థలో, అంటే పొలిటికల్ వ్యవస్థలో పారదర్శకత ఎక్కడ ఉంది? బినామీలు, అవినీతి ఆరోపణలు విపరీతంగా పెరిగిపోతున్నాయిగా. ఎమ్మెల్యేలకు కమిషన్లు కావాలి, పోర్టులు కట్టాలంటే కమిషన్లు ఇవ్వాలి, ఇసుక, మద్యం, రేషన్ షాపులు, ప్రతి చోట నుంచి కమిషన్లు ఇవ్వాలి. మరి దీనికి కట్టడి ఎక్కడ ఉంటుంది? సో ఇప్పుడు ప్రజలు నేరుగా ప్రభావితమయ్యేది న్యాయ వ్యవస్థ ద్వారా, లేదంటే కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారానో కాదు, రాజకీయ వ్యవస్థ, శాసన వ్యవస్థ ద్వారానే ప్రజలు నేరుగా ప్రభావితం అవుతారు. ఒకరికి ఎవరికో రేషన్ కార్డు కావాలి, లేదా ఇంటి స్థలం కావాలి అంటే ఎంఆర్ఓ ఆఫీస్కో, ఎండిఓ ఆఫీస్కో, జిల్లా కలెక్టరేట్కో వెళ్ళరు, ముందు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. అవునా కాదా? సో ఈ వ్యవస్థలో పారదర్శకత కోసం కోర్టు కొంచెం సీరియస్గానే ఆలోచించాలి. అది జరిగితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటించేవారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం. సో అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఆస్తులు ప్రకటించవచ్చుగా, మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ.
దానికి సంబంధించి అవసరమైతే ఒక బిల్ తీసుకురావాలి. ప్రతి సంవత్సరం 5 ఏళ్ళకి ఒకసారి కాదు, ప్రతి సంవత్సరం ప్రకటించాలి. అలాగే వాళ్ళకి బినామీ ఆస్తులు ఉన్నట్టు నిరూపితమైతే ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ఒక కేసు హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఆయన అఫిడవిట్లో పూర్తిగా ఆస్తులు చూపించలేదు, సుమారుగా 142 ఆస్తులు భూముల లెక్కలు ఆయన చూపించలేదు, కాబట్టి ఆయన అనర్హుడు ఎమ్మెల్యే పదవికే, ఆయన తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని చెప్పి రామచంద్ర యాదవ్ గారు హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ ఇప్పటికీ విచారణ దశలోనే ఉంది. దాని మీద తుది తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. 5 ఏళ్ళ తర్వాత వస్తుందో 10 ఏళ్ళ తర్వాత వస్తుందో కూడా తెలియదు. సో ఇట్లా పొలిటీషియన్స్కి సంబంధించిన అవినీతి ఆరోపణలు, బినామీ వ్యవహారాలు బయటకు రావాలంటే సుప్రీంకోర్టు ఒక సీరియస్ డెసిషన్ తీసుకోవాలన్నమాట. సో అప్పుడే కొంత పారదర్శకత వస్తుంది, వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది. ఈ 3 వ్యవస్థలు చక్కగా ఉంటే ఈ 4వ వ్యవస్థ అని చెప్పుకుంటారే మీడియా, వాళ్ళు ఆటోమేటిక్గా తోకముడుస్తారు, వాళ్ళు ఆటోమేటిక్గా జాగ్రత్తగా ఒలి దగ్గరెట్టుకొని ఉంటారు. అప్పుడు ఏ ఛానల్ని ఏ జర్నలిస్ట్ని ఎవరు లెక్క చేయాల్సిన పనే లేదు, ఈ 3 వ్యవస్థలు సక్రమంగా ఉంటే. థ్యాంక్ యూ.